నారా చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు నన్ను వచ్చి కలవమని నాకు చెప్పడము, నేను వెళ్ళి కలవడం జరిగింది. ఆయనతో నేను 1 గంట మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఈ కడప నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి అన్ని నాకు వివరించడం జరిగింది. ఎలా నువ్వు దీన్ని నెట్టుకొని వస్తావు, గెటానై వస్తావని నాకే ప్రశ్నించడం జరిగింది. నేను చేయగలుగుతాను, చేస్తానని ముందుకు రావడం జరిగింది. మరి నువ్వేం చెప్తే అని చేస్తానన్నారు. నాకు మీరు టికెట్ ఇవ్వదలుచుకుంటే నాకు ఇమీడియట్ గా మీరు అనౌన్స్ చేయండి. సంస్థాగతంగా కడప నియోజకవర్గంలో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ మీరే చెప్పారు కాబట్టి నాకు ఈ సమయం కావాలా పని చేయడానికి అని చెప్పడంతో ఇమీడియట్ గా 2 days లో నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసి పంపించడం జరిగింది. ఆ నిమిషము ఈ ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేస్తే చాలా బాధ్యత మీద పడింది. చాలా బాధ్యతతో, నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అంత అవసరం కూడా ఉంది అని నేను అనుకున్నాను. ఇది స్మాల్ రెస్పాన్సిబిలిటీ కాదు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. దానికి తగ్గట్టుగానే ఆ రోజు అనౌన్స్ చేసిన నిమిషం నుంచి ఈ రోజు వరకు చాలా శ్రమిస్తూ డిసిప్లిన్డ్ గా పని చేసుకుంటూ వచ్చాను. నేను కూడా ఒప్పుకుంటాను. గత 10 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ తెలుగుదేశం మీద ఘన విజయం సాధించిన మాట వాస్తవమే. అది ఈ జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఒక సింపతి అనేది జిల్లాలో నడుస్తా ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన ఎంత బ్యాడ్ గా ఉంటుందో ఆయన ప్రజావేదిక కూలుస్తూ ఆయన రాక్షస ప్రవృత్తిని గెలవంగానే ఆయన నిరూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత పేదలకు 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మీద దౌర్జన్యం చేసి దాన్ని కూడా కూలగట్టి ఆ యొక్క స్థలాలని ప్రైవేటు వ్యక్తులకి ఈ రోజు రెస్టారెంట్లు నడుపుకోవడానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన మీద వ్యతిరేకత ఉంది, ఏర్పడింది. ఆయన వాళ్ళ నాన్న లాంటి మనిషి కాదు. రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశారు, జిల్లా అభివృద్ధి కోసం పనిచేశారు, అది అందరూ ఒప్పుకుంటాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న లాంటి మనిషి కాదు అని ప్రతి ఒక్కరూ చెప్పే పరిస్థితి ఈరోజు ఏర్పరచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే డెఫినెట్ గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 2014 నుంచి 19 వరకు శ్రీనివాస్ రెడ్డి గారు కడప నియోజకవర్గానికి చేసిన సేవలే మాకు శ్రీరామ రక్షగా పనిచేస్తాయి. అలాగే ఆయన ఎలాంటి వాడో నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. మా యొక్క తత్వము, మేము ప్రశాంతత కోరుకుంటాం అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఏ విధమైన దందాలు, వ్యాపారాలు, అవినీతి చెయ్యమనేది కూడా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టి మేము డెఫినెట్ గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, వైసీపీకి ఓవటమి తథ్యం. దాదాపు ఇంకా ఒక 4 రోజులు ఉంటే 8 నెలలుగా వస్తుంది. నన్ను ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసి, నన్ను అనౌన్స్ చేసిన నిమిషం నుంచి కడపలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాను. ఎంతో మంది అమ్మాయిలు, ఎంతో మంది ప్రజలు నాకు వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పడానికి ఒక చెవు, ఒక వినడానికి ఒక మనిషి దొరికిందని చెప్పి వాళ్ళ సమస్యలు, వాళ్ళ పర్సనల్ సమస్యలు కూడా నాకు చెప్పడం జరిగింది. అలాగే కడప నియోజకవర్గానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనలు ఎలా ఫెయిల్ అయినారు, ఏం సమస్యలు ఉన్న దాని మీద కూడా నాకు చెప్పడం జరిగింది. ఓవరాల్ పిక్చర్ ఏంటంటే కడప నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరు ఒక ఫ్యాక్షన్, కడప జిల్లాని ఫ్యాక్షన్ గా చెప్తారు కానీ కడప నియోజకవర్గం మాత్రం చాలా ప్రశాంతత కోరుకుంటున్న నగరము. ప్రజలు కూడా ఏ విధమైన ఆవేశాలకి వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యే చేసిన దురాక్రమణలు, దురహంకారాలు, ఆక్రమణలు, దాడుల మీద వాళ్ళు కూడా విసిగిపోయినారు. ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. కాబట్టి ఈసారి వైసీపీ సంబంధించిన వ్యక్తి ఓడిపోవడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలవడం జరుగుతుంది. వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో ప్రజలు ఆ విధంగానే రేపు 5 సంవత్సరాలు వాళ్ళు కోరుకున్న విధంగా నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. హైదరాబాద్ లో కంఫర్టబుల్ గా ఉన్నారు అని ఎందుకు అనుకుంటున్నారు? హైదరాబాద్ లో కూడా ఇంతకంటే ఎక్కువ కష్టపడుతుండే వాళ్ళము, పడతాము కూడా. ఈ రోజు ఇక్కడ కడపలో ఈ 8 నెలలు తిరిగింది మీరందరూ కష్టంలాగా మీకు అనిపించవచ్చు, కానీ నాకైతే ఏ కష్టము లేదు. ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంతకంటే ఎక్కువ కష్టపడగలుగుతాను, అంత కెపాసిటీ ఉన్న మనిషిని. నేను అదే చెప్తున్నా నా నియోజకవర్గ ప్రజలకు అందరికీ, మార్పు కోసం ఓటేయండి, కడపను మార్చి చూపిస్తుంది మీ మాధవి అని చెప్పేసి. అదే నా నినాదము. కడపను అప్లిఫ్ట్ చేసి కడపను కూడా మిగతా నగరాలకు ధీటుగా చేసి గర్వంగా కడపలోని ప్రతి ఒక్క పౌరుడు తలెత్తుకొని విధంగా నేను కడపను తీర్చిదిద్దుతాను అందమా. ఇంతకంటే 10 కష్టపడే కెపాసిటీ ఉంది. డెఫినెట్ గా రాబో 5 సంవత్సరాల్లో కడప కోసం పాటుపడి కడప కోసం కష్టపడతానని చెప్తాను.
రాజకీయం నాకెందుకు అని అనిపించలేదు, కానీ నన్ను ట్రోల్ చేస్తున్న విధానము, నన్ను నా గురించి దుర్భాషలాడుతున్న విధానం చూసి నేను బాధపడ్డం అనేది వాస్తవము. డెఫినెట్ గా ఏ మహిళ అయినా బాధపడుతుంది. కానీ ఆ యొక్క ట్రోల్స్ అయిపోయినాక నాకు అవి ఒక లెసన్స్ లాగా యూజ్ అయ్యాయి. అటువంటి అవకాశం ఇంకా అపోజిషన్ వాళ్ళకి, నాకు పెద్దర్థులకి ఇచ్చే పరిస్థితులు కూడా నేను కల్పించను. అలాగనే నన్ను దుర్భాష ఆడిన వాళ్ళకి అంతకంటే గట్టిగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని, శక్తిని కూడగొట్టుకొని ముందుకు రాగలగా శక్తి ఉన్నదాన్ని నేను. కాబట్టి వాళ్ళు చేసిన దాంతో ఇంకా స్ట్రాంగ్ అయి ముందుకెళ్లే విధంగా నన్ను నేను తయారు చేసుకున్నాను. అదంతా పని చేతగానాలు మాట్లాడే మాటలు. కానీ ఈ కడప నియోజకవర్గంలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ కడప ఎమ్మెల్యేకి మాకంటే చాలా ఎక్కువ డబ్బు ఉంది, ఎన్నో వేల కోట్ల అధిపతి అయిపోయినాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న మనిషిని. ఈ రోజు ఇక్కడ బాధ్యతలు ఇస్తే అదే యొక్క మనస్తత్వం ఇక్కడ కష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు, పార్టీలోని కార్యకర్తలకి, కడప నియోజకవర్గంలోని ప్రజలకి ఈ అమ్మాయి ఎలా తిరుగుతోంది 10-12 గంటలు అని చెప్పి వాళ్ళే నాకు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నాను. అలాగనే నాతో పాటు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, క్యాడర్ మొత్తం అలా విధంగానే పని చేయాలని కోరుకుంటున్నాను. కష్టపడితే ఫలితము మధురంగా ఉంటదనేది నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను. అలాగనే రేపు ఇక్కడ విజయం సాధించినాక ఈ కృషిలో పని చేసుకున్న వాళ్ళందరికీ తోడుగా, వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి నేను ఎంత దగ్గర తీసుకుంటాననేది చూస్తారు. అలాగనే నాతో పని చేసే వాళ్ళందరూ నా గురించి ఈమె ఎంత పని చేస్తుందనే అభిప్రాయమే చెప్తారు. కానీ ఎవరో పని చేయలేనోళ్ళు, నాతో పాటు కష్టపడలేనోళ్ళు దూరంగా ఉండి రాళ్ళేయాలని చూస్తున్నారు. అట్లాంటి వాటికి మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మన ఎయిమ్, గోల్ మన ముందు క్లియర్ గా ఉంది. దానికోసం కష్టపడి ఇంకా వీలైతే ఈరోజు 10 గంటలు 12 గంటలు కష్టపడుతున్నాం, కుదిరితే 14 గంటలు కూడా కష్టపడడానికి నేను రెడీ. నాతో క్యాంపెయినింగ్ చేస్తూ పని చేస్తున్న నా కార్యకర్తలు గాని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని రెడీగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నా ఒపీనియన్ ని ఫర్మ్ గా, క్లియర్ గా చెప్తాను. నా మీద ఏ విధమైన ఒత్తిడి అనేది గురి కాదు. నేను అర్థం చేసుకుంటే ఆ అర్థం చేసుకున్న విధానంతోనే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. నా మాట తీరు కాదు, నా కోపము కాదు. నాకు క్లారిటీని వస్తే చాలా ఫర్మ్ గా, షూట్ గా నా సమాధానం ఉంటది. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏమైతా ఉందంటే, సొసైటీలో డబుల్ గేమ్ ఆడటం అలవాటు. మనకు అది చేత కాదు. ఏం చేయాలా, క్లియర్ గా ఒక్క మాటతో ఉంటాము. మాట ఇస్తే తప్పేది లేదు, మాట ఇస్తే వెనక్కి తిరిగేది లేదు, మడమ తిప్పేది లేదు, మాట మరిచేది లేదు. అది అందరికీ తెలుసు. మాధవమ్మ మాట ఇస్తే తప్పదని, ఆ విధంగానే ముందుకు పోతాను. అదే నాకు ఐ థింక్ వెల్త్ అని నేను చెప్తాను. డెఫినెట్ గా నా మీద ఉన్న ప్రజా అభిమానమే ఈరోజు ఇంత స్వచ్ఛందంగా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రావడమే తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం. ఈరోజు ఈ విషయం ప్రతి ఒక్కరికి, జిల్లాలో కానీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఫార్మాలిటీ ఒకటే మిగిలింది, ఓటర్లు ఓటేయడము. 2 బాక్సుల్లో సైకిల్ గుర్తు మీద ఓటేయడం మాత్రమే మిగిలింది. ఇది ప్రతి ఒక్కరి అభిప్రాయము. డెఫినెట్ గా ఇంత పెద్ద అభిమానాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్క నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను రుణపడి ఉంటాను. రేపు ఇక్కడ విజయము సాధించినాక డెఫినెట్ గా మీ అందరినీ నేను నా సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటూ మీ అందరి కోసం పని చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. C4 కరప్షన్, కమిషన్, కటింగ్, కలెక్షన్. దట్స్ ఆల్. మీరెవ్వరూ ఊహించినంత భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మీ రెడ్డప్ప గారి మాదిరి గెలవబోతుంది. ఈ భారీ విజయంలో ప్రతి ఒక్క కడప నియోజకవర్గ పౌరుడి భాగస్వామ్యం ఉంది. మేమందరం కలిసి రాబో 5 సంవత్సరాల్లో కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, కడప నియోజకవర్గం అంటే తల ఎత్తుకునే విధంగా చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది నా ఒక్కదాన్ని కాదు, మేమందరం చెయ్యి కలిపి కడప నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం.